నియోజకవర్గంలో సమస్యలపై జీ తెలుగు న్యూస్ కథనం ప్రచురిస్తే ఎమ్మెల్యే కక్ష కట్టారు. తన మనుషులతో రిపోర్టుపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వద్ద జరిగింది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గంపై జీ తెలుగు న్యూస్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అప్పటి నుంచి జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ను టార్గెట్ చేశాడు జనసేన ఎమ్మెల్యే. తన అనుచరులతో బెదిరించాడు. ఇవాళ మరింతగా బరి తెగించాడు. బైక్ పై వస్తున్న జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడ్డారు. కొయ్యలగూడెం రాష్ట్ర రహదారిపై పొగాకు బోర్డు సమీపం వద్ద ఇద్దరు యువకులు జీ న్యూస్ ప్రతినిధి దుర్గాప్రసాద్ పై దాడి చేశారు. కండ్లల్లో కారం చల్లి దాడికి యత్నించారు. రిపోర్టర్ దుర్గాప్రసాద్ కేకలు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు వదిలేసి పరారయ్యారు. జర్నలిస్టుపై జనసేన ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం గోదావరి జిల్లాలో కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం దుర్గాప్రసాద్ అడిగి తెలుసుకుందాం. దుర్గాప్రసాద్, అసలు మీ మీద దాడి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నారు, సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సందీప్. నిజం నిక్కచ్చిగా అని మన జీ తెలుగు న్యూస్ నినాదం ఏదైతే ఉందో అదే సిద్ధాంతానికి కట్టుబడి గత నెలలో ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులపై మనం ఒక కథనం ప్రచారం చేశాం. అప్పటి నుంచి నాకు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా పరోక్షంగా బెదిరింపులు వస్తున్నాయి. అయితే నాపై వార్త వేసిన రిపోర్టర్ని వదిలిపెట్టను అంటూ గతంలో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ క్రమంలో ఈ రోజు ఏదైతే నా సోదరుడి దగ్గరికి వెళ్లి వస్తుండగా 7:30 ఆ సమయంలో నేను బైక్ పై వెళ్తుంటే నాపై ఇద్దరు యువకులు వెంబడించి నాపై కారం జల్లి మా ఎమ్మెల్యేపై వార్తలు వేస్తావా, నీ సంగతి తెలుస్తానంటూ కూడా వారికి నాపై కారం జమ్మారు. కారం జమ్మడంతో నేను వెంటనే వారిపై గట్టిగా కేకలు వేశాను. కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై వెంటనే ఏదైతే నాపై దాడి జరిగిందో ఆ ప్రాంతం నుండి నేను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాను. పోలీసులు వెంటనే ఆ ఘటనా ప్రాంతానికైతే చేరుకుని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేపై విచారణ చేపట్టారు. అదేవిధంగా నాపై ఈ విధంగా కక్ష కట్టి మరి స్థానికంగా ఉన్న జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా నేను ఇబ్బంది పెడతాం, ఖచ్చితంగా మా ఎమ్మెల్యేపై మీరు ఇష్టాసారంగా వార్తలు వేశారు అంటూ కూడా ఏదైతే బహిరంగంగా వాళ్ళు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కుతూ ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు నాపై దాడికి కారణమని నేను భావిస్తున్నాను. ప్రసాద్, అంటే ఎంతమంది వ్యక్తులు దాడికి తెగబడ్డారు, అంటే ఎటువంటి మారణాయుధాలతో దాడి చేశారు? అంటే దాదాపుగా వారి వద్ద అయితే మరణాయుధాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాపై వాళ్ళు పక్కాగా కారం జిమ్మి తర్వాత నాపై పూర్తిగా నన్ను గాయపరిచే విధంగా దాడి చేద్దామని ప్రయత్నం చేశారు. అయితే కారం జమ్మడంతో నేను వెంటనే నేను మెలుకొని ఏంటి ఎందుకు జిమ్ముతున్నారు నాపై కారం, ఏంటి మీరు ఎవరు మీరు అని అడిగాను. మా ఎమ్మెల్యేపై మీరు వార్తా కథనం ప్రచారం చేస్తారా, మేము బతకనివ్వమంటూ కూడా వాళ్ళు నాపై ఏదైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం, అదేవిధంగా బెదిరింపు చేసే ప్రయత్నం అయితే చేశారు. నేను ఒక్కసారిగా అరవడంతో వాళ్ళు అక్కడ నుంచి పరారయ్యారు. అంటే దాడి చేసిన వారిని మీరు గుర్తుపడతారా, అంటే వారి మీద మీరు కంప్లైంట్ చేశారా? అంటే వాళ్ళు పల్సర్ బండి వేసుకొచ్చారు. పల్సర్ బండి ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారో పల్సర్ బండి పైన, అదేవిధంగా వాళ్ళు మంకీ క్యాప్ ధరించి జర్కిన్ ధరించి అంటే వారి మొహాలు గుర్తుపట్టిన విధంగా కూడా వాళ్ళు పక్కా ప్లానింగ్ తో నాపై దాడికి ప్రయత్నం చేశారు. నేను ఈ ఘటనపై స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మీ విన్నే ఎమ్మెల్యే గారు దాడి చేయడం ఏంటి, అసలు ఎందుకు కక్ష పెంచుకున్నారు? అంటే దాదాపుగా జీ తెలుగు న్యూస్ ఛానల్ ఏదైతే మన ఛానల్లో పవన్ మాట పట్టించుకుని ఓ జనసేన ఎమ్మెల్యే అంటూ కూడా తాజాగా ఒక ఇన్నర్ రిపోర్ట్ అయితే ఇచ్చాము. అప్పటి నుంచి ఏదైతే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే అనే విధంగా ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు అదేవిధంగా జనసేన నాయకులైతే మా ఎమ్మెల్యేపై వార్త చేశారంటూ కూడా దాదాపుగా 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా వాళ్ళు మన ఛానల్ ఏదైతే మన ఛానల్లో ప్రసారమైన కథనం యూట్యూబ్ లింక్ ను వాళ్ళు అటాచ్ చేసి మన ఛానల్ పై కూడా వాళ్ళు 7 పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది.
అది అప్పటి నుంచి కూడా ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి కూడా నాపై వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అదే అంటే బహిరంగంగా ఏదైతే నేను బహిరంగంగా ఖచ్చితంగా ఎవరైతే ఈ జీటీవీ రిపోర్టర్ ను వదలం, అదేవిధంగా జీటీవీ రిపోర్టర్ కి ఖచ్చితంగా కూడా మేము అతన్ని కక్షపూర్వకంగా ఏదైతే మాపై కక్ష కట్టి వాళ్ళంతా కూడా నన్ను బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు ఇలా దాడి చేయడం అనేది నాకు నిజంగా చాలా బాధగా ఉంది. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కుతూ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు నాపై ఇలా దాడి చేయడం కారణమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. నియోజకవర్గంలో సమస్యలపై జీ తెలుగు న్యూస్ కథనం ప్రచురిస్తే ఎమ్మెల్యే కక్ష కట్టారు. తన మనుషులతో రిపోర్టర్పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వద్ద జరిగింది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గంపై జీ తెలుగు న్యూస్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అప్పటి నుంచి జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ను టార్గెట్ చేశారు జనసేన ఎమ్మెల్యే. తన అనుచరులతో బెదిరించాడు. ఇవాళ మరింతగా బరి తెగించాడు. బైక్ పై వస్తున్న జీ తెలుగు న్యూస్ జర్నలిస్టుపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడ్డారు. కొయ్యలగూడెం రాష్ట్ర రహదారిపై పొగాకు బోర్డు సమీపం వద్ద ఇద్దరు యువకులు జే న్యూస్ ప్రతినిధి దుర్గాప్రసాద్ పై దాడి చేశారు. కండ్లల్లో కారం చల్లి దాడికి యత్నించారు. రిపోర్టర్ దుర్గాప్రసాద్ కేకలు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు వదిలేసి పరారయ్యారు. జర్నలిస్టుపై జనసేన ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం గోదావరి జిల్లాలో కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.